శాంతిదాతా సర్వమంగళనామ సీతా రామ రామ సర్వవిధ నీవు నేను వేద ఎప్పటిదో కదా ఈ చిత్తూరు జిల్లాలో పుట్టిన ఆయనే పాడారు. ఎవరు అదే ఎవరు చెప్పారు? అమ్మ చెప్పింది. ఎంత ఎంత గొప్పవాళ్ళు పుట్టారు. మనం మూర్ఖులమై బుద్ధిహీనమై అమృతాన్ని పారబోసి విషాన్ని తాగుతున్నాం. ఎంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ, ఎంత సంతోషంగా ఉంది, ఎంత ఉల్లాసంగా ఉంది. రాముడు ఎంత క్యూట్గా ఉన్నాడు, వాతావరణం ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అలా చల్లని గాలి వేస్తుంటే గచ్చి కూడా కొత్త చేయించిన గ్రానైట్ నేల, ఎప్పటివో ఈ స్తంభాలు, ఈ ప్రశాంతత, ఈ అదృష్టం అందరికీ రాదు. కానీ ఈ అదృష్టాన్ని నిలబెట్టుకుందామనే బుద్ధి కూడా అందరికీ రాదు. ఇలాంటి పురాతనమైన గుళ్ళు మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో దండిగా ఉన్నాయి. ఇవన్నీ మనకి దేనికి ఇచ్చారు మన పెద్దలు? మనమంతా ఈ దేవాలయాన్ని కేంద్రం చేసుకుని ఈ దేవాలయంలో ఉన్నటువంటి దైవాన్ని ఆరాధిస్తూ మనం సెల్ ఫోన్ కూడా సైలెంట్ లో పెట్టండి బా, కొద్దిసేపు ఏమనుకోవద్దండి. ఏమన్నా అనుకున్నా పర్లేదు, కానీ సైలెంట్లో మాత్రం పెట్టండి. సైలెంట్ లో పెట్టు. ఎంతో అదృష్టం ఉంటే ఈ జన్మ వచ్చిందే. మన పెద్దలు ఇంత దేవాలయాలు కట్టించి పల్లెల్లో ఇంత పెద్ద దేవాలయాలు, మన కీలపట్ల వెళ్తే ఆశ్చర్యపోయాడు. అంత గుడా, అంత పల్లెలో ఎంత గుడి ఉంది. ఇప్పుడు చిత్తూరు జిల్లాకి పెద్దదంటారు. ఇదో పురాతనం, 1000 ఏళ్ళకు ముందే అని చెప్పాడు తను. కానీ ఏమో ఉపయోగం? గుడికి ప్రహరీ లేదా? ఏర్పాటు చేశారు, పెద్దలంతా చేశారు. ఈ స్వామివారి ప్రహరీ లోపలే ఇల్లు కూడా. ఓకే. ఏమైనప్పటికీ ఒక ఆనందం ఏమిటంటే మీ ఊళ్ళో, ఈ ఊళ్ళో అందరూ హిందువులు, అందులో యువ హిందువులు పిల్లగాళ్ళు చక్కగా బంగారు కొండలు చక్కగా భక్తితో ఉన్నారు. ఏ దేశానికైనా పట్టుకోమలు పల్లెలు, ఆ పల్లెలు పిల్లలు, యువకులు, వాళ్ళు బాగుంటే భవిష్యత్తు బాగుంటుంది. ఎప్పుడైనా మనం చరిత్ర చూసినా, పురాణాలు చూసినా మనకి ఎన్నో విషయాలు మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు ఎప్పుడు మనకి నేర్పిస్తూ ఉన్నారు. ఎప్పుడు మన గ్రంథాలు రామాయణం, భాగవతం, భారతం, భగవద్గీత, ఉపనిషత్తులు, వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, ఆరణ్యకాలు, సంహితలు, ఎన్నో స్మృతులు ఇచ్చారు. కేవలం మనం ఉద్ధరించడానికి. మిమ్మల్ని ఎవరైనా ఓ 10 సినిమా పేరు చెప్పమంటే తక్కువ చెప్పగలరు, అవునా? ఒక హీరో సినిమా పేరు చెప్పను కూడా చెప్పగలరు. మరి ఎవరైనా ఓ 10 మంది మహాభక్తుల పేరు చెప్పగలరా? ఒక్కరే.
వీళ్ళకి సంబంధం ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మధ్యాహ్నం ఎక్కడో చెప్పాను, ఎవరు మధ్యాహ్నం ఉపన్యాసం ఎక్కడ చెప్పాను, అక్కడ వచ్చింది. ఒక్కరే 10 పేర్లు చెప్పేవాళ్ళు నుంచోండి. ఎవరు లేదా? పోనీ 5 పేర్లు. చెప్పండి సార్. అలా అందరూ చెప్పేస్తే అది టీము, నో క్రీము, అది మీకే షేము. ఒక్కడి నుంచోండి ఎవడైనా, ఒకడు ఎక్కడి నుంచో మీరు చెప్పండి. కూర్చోండి, లేవద్దు. 2 ఒక్కరు చెప్పండి, హోల్సేల్ వద్దు, ఒకడికి ఇవ్వండి ఛాన్స్. రామదాస్. ఇంతమంది కలిసి కూడా 5 వచ్చినాయి. గేసి గీసి టీం వర్క్. ఎవడ బుర్ర వచ్చింది ఆడు చెప్పండి చూద్దాం. వెరీ గుడ్. సిరియాల మనకు తెలియాలి. ప్రహ్లాద. మనకి ఈజీగా చెప్పనా? అందరు నమస్కారం అందు చెప్పండి. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాసాంబరీష, సుఖసౌనక, భీష్మదాల్భ్యా. ఇంకా ఉన్నారు, అక్కడ తాపాను. ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, పుండరీకుడు, వ్యాసుడు, శుకుడు, అంబరీషుడు, ఇంకా పరమ భాగవత అంటూ ఇంకా చాలా మంది వస్తారు. అయితే ఈ భక్తులందరూ ఎలా జీవించాలో మనం చూపించారు. మనం కూడా అలా జీవిస్తేనే పరమాత్మని, పరమపదాన్ని పొందగలం. లేకపోతే మళ్ళీ పుట్టేస్తాం. బాగా డబ్బున్నాయని ఒక ఆయన, చాలా ధనం ఉంది, ఏదో షాప్ ఉంది, స్వీట్ షాప్. బాగా వినాలి కదా, మనందరి కథ ఇది. ఆయన అక్క తమ్ముళ్ళు అందరూ ఆపారు, మీకు గిఫ్ట్ ఇవ్వాలా వద్దా? వాళ్ళకి చేస్తే గిఫ్ట్ ఇవ్వడం, షిఫ్ట్ అయిపోతాం. మీరు ఆపితే గోళ, మీకు ఇస్తాం మాల. మంచి అమ్మాయి అమ్మ, వచ్చే తల్లి అమ్మి వచ్చి కూర్చో. అది గుడ్ గర్ల్. ఒక ఆయన మధ్యాహ్నం పూట ఒక షాప్ దగ్గరికి వెళ్ళారు. అదేమో ఈ మిఠాయి అంగడి. ఆయన పేరు గాలవుడు. ఏం పేరు? ఆయనకు ఋషి, సాధువు. మధ్యాహ్నం పూట ఎండగా ఉంది. ఆ షాప్ ఆయన ఏమో అంత మిక్చర్ స్వీట్ పెట్టి ఒక గ్లాస్ మజ్జిగ ఇచ్చాడు. చల్లబడతలేదు. అమ్మయ్య, ఈ సంతోషపడి ఈ మహర్షి, ఈ సాధువు, ఈ షాప్ ఆయనతో, నేను నీకు మోక్షం వచ్చే మార్గం చెప్తాను, నాతో పాటు వచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరినైనా నాతో పాటు వచ్చాయండి, ఎవరైనా వస్తారా? చాలా సార్లే ఏదో ఉపన్యాసం చెప్తానంటే వచ్చాను, కానీ మా సంవత్సరాలు మాకు ఉండవా అంటారు, అంతే కదా. అది వచ్చామంటే ఆయన కూడా ఇలా చెప్పలేదు కానీ, స్వామి పిల్లలు చిన్నవాళ్ళు స్వామి 7-8 చదువుతున్నారు, అందుకని కొంతకాలం పోయే అన్నాడు. ఎంతకాలం అన్నాడు? కొంతకాలం, 15 ఏళ్ళు. ఈయన అన్నాడు కాదు, 15 ఏళ్ళు ఏందా, 20 తీసుకో, ఓకే అని 20 ఏళ్ళ తర్వాత వచ్చాడు. వస్తే మనోడే షాప్లో ఎగలు తోలుకుంటా బిజీగా ఉన్నాడు. ఏమే రావా? పిల్లలు చేతికి అందిరాలేసామి, చిన్నోడైనా కొంచెం పర్లేదని పెద్ద ఎదవ ముద్ద ఎదవ అయిపోయాడు స్వామి, బాధ్యత పట్టట్లేదు స్వామి. అంత టైం, ఎంతకాలం? ఎలక్షన్ అంటే 5 ఏళ్ళు. సరే మరి చదువు అప్పగానే
హీరో అంటే ఎవరు? ఈయన పేరు చెప్పలేక మీరు. ఈయన పేరు ఆశాసాగరుడు. మన కథానాయకుడి పేరేంటి? అమ్మకు బాగా అర్థమైంది. మీకు అర్థమైతే మీకు తగ్గుతారు తర్వాత. సరే, మన కథానాయకుడు లేడు. లేకపోతే లోపలికి వెళ్ళారు. ఇంటి వెనకాల పొలం ఉంది. కొడుకు పొలం దూరుతున్నాడు. ఈయన మరి మార్చి కదా, తెలిసిపోద్ది కదా. రెండింటిలో ఒక ఎద్దు దగ్గరికి వెళ్ళా పాయారు. దాంతో మాట్లాడేది. ఏం సంగతి, వస్తానన్నా 10 ఏళ్ళు అయింది, ఇంకా రాలేదంటే ఏం చేయమంటారు? వ్యాపారం అంతా పాడు చేశారు కొడుకులు. ఇంకా పొలం ఉంది, ట్రాక్టర్ పెట్టి దున్నించుకోలేము, అందుకని. ఇప్పుడు మన హీరో ఎవరు? అర్థమైందిగా, మనోడు ఎద్దయ్యాడు. మానవ జన్మ రద్దయింది. ఈ ఆత్మకర్త ఎద్దయింది. మరి మోక్షం? స్వామి, పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదు. ఇదే పాట పడిందే పాట పరస్పరం రాశారు. మరి ఎప్పుడు అన్నారు? మళ్ళీ ఎలక్షన్ కోర్స్ 5 years అన్నాడు. ఏం చేయాలా? ఈయన కోరుకుంది, అలాంటి కొడుకుండదు. కానీ మళ్ళీ వచ్చాడు. యుద్ధు లేదు, గ్రామసేవ బాబు అంటుంది. మరి బంద్ చేయనా ప్లీజ్. ఈయన ఒక్కడికే సెలవు ఉందా? ఎంత సౌండ్ చేస్తాడు. మళ్ళీ మాట్లాడేస్తున్నాడు ఇక్కడ. తాత, నీకు పడద్దు వాత, ఆపునైనా ప్లీజ్. వీడు కుక్కలు పోయాడు. ఏమిరా అన్నారు. పిల్ల నా కొడుకులు వ్యాపారం పాడు చేశాడు, పొలం కూడా పాడైపోయింది, ఇల్లు ఒకటే ఉంది సార్, నేను ఒక్కదాన్ని కాపాడుకోవాలన్నా. మరి మోక్షం? సరే, ఇంకొక 5 years ఇదే సరే అని వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు. ఇంట్లో అక్క లేదు, వీధి బయటకు ఒక్క లేదు. ఇంట్లో లోపలికి వెళ్తే బీరువా కింద బుస్సు. ఇది వంగి తలంచి ఏమిటా అన్నారు. ఈ కొడుకులు ఎదవచ్చు సార్, వీళ్ళ కోసం నేను చాలా కష్టపడ్డాను. ఈ బీరువా కింద 2 బిందెల్లో లలితా జ్యువెలర్స్ కాయిన్స్ అయి పెట్టాను సార్. ఇవి మన వాళ్ళకి ఇచ్చేసేసి నేను వచ్చేస్తాను సార్. ఆడంతా చూశారు సునీల్, మీరు మారరా అంటే అలా అనుకుని పిల్లలు పిల్లలు అని అడిగాడు. అంటే స్వామీజీ ఇలా అడుగుతాడు, మీరేంటో ఇలా అడుగు తింటున్నారు, పూట ఉండే పూట లేకుండాను, ఇంట్లో లక్కిబిందులు పెట్టుకునేవాడు ఇలా ఆడుకుంటారు. ఏం మా ఇంట్లో లక్కిబిందులుగా మాకు తెలిసాము, అడుగు తింటున్నాము అన్నాడు. బీరువా కిందే ఉన్నారా? కాకపోతే అక్కడ పాము కాపలా ఉన్నాను. పాములే తొక్కలా ఎదుర్కొని సార్ ఇది తప్పుకొని అని బీరువా కరావు తెచ్చారు, చంపేశారు. ఎవరు? కొడుకులే. ఏ కొడుకుల కోసమైతే ఈడు ఎద్దయ్యాడో, ఏ కొడుకుల కోసం ఈ మధ్యలో కుక్క అయ్యాడో, ఆ కొడుకులే నేసారు. కాబట్టి మనం ఈ ప్రపంచంతో అంత వ్యామోహం కలిగి ఉండకూడదు. వ్యామోహం, మోహం మనని భగవంతుడికి దాసోహం చెయ్యకుండా అడ్డం పడుతుంది. పిచ్చివాళ్ళం ఇదంతా మనదే అనుకుంటూ, ఈ ప్రపంచాన్ని ఏదో ఏలుదాం అనుకుంటూ, ఆనందం పొందడానికి కావలసిన సదుపాయాలన్నీ కాలదండి. ఇది కూడా చెప్పేస్తా, మీకు అర్థమవుతుంది. నా చిన్నప్పుడు చదివాను. ఒక నక్క అడవిలో వెళ్తుంటే దానికి చచ్చిపడి ఉన్న ఒక పులి, చచ్చిపడి ఉన్న ఒక దుప్పి, చచ్చిపడి ఉన్న ఒక వేటగాడు, ముగ్గురు ఉన్నారు. ఏంటి అసలు మనకి ఇవాళ మీకు అర్థమైంది చెప్పు. ఏమి ఇవాళ సండే ఫీస్ట్ మనకి. ఓ పక్కన హ్యూమనం, ఓ పక్కన దీరు, ఓ పక్కన కీరు, మనకి ఎంత ఫుడ్. ముందు ఏం తిన్నాం? పుల్లా మనిషిగా, దుప్పిడా, పుల్లా మనిషిగా, దుప్పిడా అని సంతోషంతో గెంతులేసి మళ్ళీ తిందాం.
ఈ విల్లు కట్టిన ఏదైతే తాడుందో అది కూడా నరమే, ఏదో జంతువు నరమే. ముందు తినేసి తర్వాత తీరిగ్గా ఒకటి తిన్నాం అని దాన్ని కష్టం కొరికింది. కొద్దిగా వింటి నారి లాగి పెట్టి కడతారు కదా, అసలు మామూలు వైద్యం కాదు అది, నరం. 4వ శవం చేయింది. అర్థం కదా? అర్థమైందా లేదా? కాదనా పులి శవం, వేటగాడి శవం, దుప్పి శవం, ఇప్పుడు నక్క శవం. వాడు వేటగాడు బాణం వేయడానికి వచ్చాడు, వాడు బాణం దాని మీద వేశాడు, కాదు దుప్పి మీద. దుప్పి మీద వాడు వేసాడు, అప్పుడు పులి వచ్చింది. పులి వీడిని అటాక్ చేసింది, వీడి బాణం వెళ్ళి దుప్పికి తగిలింది, వీడు పులిని చంపాడు, పులి వీడిని చంపింది. మొత్తానికి అక్కడ 3 శవాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఎంజాయ్ చేయొచ్చు కదా, కక్కుత్ ఆఫ్ ఇండియా. అర్జెంటుగా ఆ నరం కోరికి ఇది కూడా చచ్చింది. ఆశ ఉండడం తప్పు కాదు. ఏమాశ దీన్ని ఏమంటారు? దురాశ కాదు, దీని పేరేంది? పేరాశ, అత్యాశ. అది కదా. అందుకే నేను ఎప్పుడు చెప్తా, అతికిపోతే చితికిపోతావు, వైరాగ్యం ఉంటే బతికిపోతావు, జ్ఞానం లేకపోతే సాగడానికి పోతావు. ఎంత చెప్పిన లేదా? మా గురువు గారు చెప్పిన కథ ఇంకోటి చెప్తాను. నన్ను తిరిగి మాట్లాడి గొంతు పోయింది. నిన్న మొన్న రోజు ప్రయాణం ప్రవచనం వలన అనేది భావించకండి. గుడి చాలా బాగుంది, మీరు చాలా బాగున్నారు, వాతావరణం చాలా బాగుంది. దీన్ని కాపాడుకుందాం, వచ్చే తరానికి ఇద్దాం. మన పిల్లకాయలంతా బంగారు కొండలో మనం ఎడ్యుకేట్ చేయాలి, అంతే. అయితే మా గురువుగారు చెప్పారు, ఒక కాకి అలా ఎగురుతూ ఉంటే నది మీద 7 శవం కొట్టుకెళ్తుంది. 7 పెట్టి ఎంత ఫుడ్ అండి, క్యాట్ ఎంత కావాలి, ఆహా మనకి ఫీస్ట్ అని 7 మీద వాలి చచ్చిన ఏడు కదా, కొంచెం కొరికింది, తిన్నాను. తీయని నీళ్ళు తాగుతుంది, కొంచెం తినడం, కొంచెం తాగడం. దానికి బెడ్ ఏంటి? ఇదే బెడ్, ఫుడ్డే బెడ్. లాహిరిలా సాంగ్ వేసుకుంటే ఫ్లోటింగ్ కదా, 7 శవం పోతా ఉంది. ఇది తాగుతూ తింటూ ఇదే కదా జీవితం అని సాంగ్లు వేసుకుంటుంది. తింటూ తాగుతూ ఇలా ఊగుతూ అన్నయ్య రోడ్డు దూగినట్టు అట్లా జాయ్ఫుల్గా వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా అది పడుకుంది, ఆ 7 మీద తినేసి పడుకుంది. అది నది నీళ్ళు తాగి అలా పడుకుంటే పెద్ద సౌండ్ వచ్చింది. ఇది కళ్ళు తెరిచింది. నదులన్నీ ఎక్కడ కలుస్తాయండి? అదన్నమాట. ఈ నది ప్రయాణం చేసి 7 శవం సముద్రంలో కలిసింది. సముద్రంలో ఏముంటాయండి? పెద్ద తిమింగలాలు. ఎప్పుడైతే ఈ సముద్రంలో ఎంటర్ అయిపోయిందో, నిద్రపోయే టైము నిద్రలో ఉంది, 7 శవం మీద అది కొట్టుకుపోయి సముద్రంలో అలా కలిసింది. అలా కలవగానే పెద్ద తిమింగలాలు వచ్చినాయి. మనం పెరుగణంలో ఆవకి ఎలా ఉంచుకుంటాం, అలా ఏనుగుని సపరేట్ చేసింది. అక్కడ ఏనుగే లేదు, అసలు ఏనుగనే పీడిగే లేదు. కథం బంద్ అంటాడే మన పప్పు, అట్లా మొత్తం బంద్, కథం. ఇది చూస్తే ఎగురుతుంది మొత్తం అంతా. సముద్రం ఎంత ఎగురుద్ది? ఎక్కడ కొమ్మలేదు. ఎగిరి మళ్ళీ సముద్రంలోనే పడి చచ్చింది. మనం కూడా అంతే. చాలా సంపాదిద్దాం అనుకుంటాం, చివరికి దీన్ని కూడా కోల్పోతాం. ఇంకో కథ నా చిన్నప్పుడు చదివాను. లైబ్రరీలో మెంబర్షిప్ ఎవరికైనా ఉండేదా? మీకు లైబ్రరీ ఉండి చిన్నూరు కాబట్టి ఉందో లేదా? ఉందా? అమ్మో గ్రేట్. మా చిన్నప్పుడు 10 రూపాయలు 5 రూపాయలు సబ్స్క్రిప్షన్ కడితే వెళ్ళి బుక్కులు తెచ్చుకోవడం, మార్చడం. అది ఏదన్నా నలిగిపోతే ఆయన అరిచేవాడు, గురుగ్గా ఉండేవాడు. చాలా స్వీట్ మెమరీస్. అలా ఒక కథ చదివాను. అంటే
నిజం మాట. ఒక అతను అడవిలో వెళ్తుంటే అతను కట్టెలు కొట్టుకునేవాడు. అతను రాగి రేకు దొరికింది. దాని మీద ఏముంది, ఇంకా ముందుకు వెళ్ళాను. రోజు వెళ్ళే చోట కానీ ఇంకా ముందుకు వెళ్ళాడు. మామూలు చెట్లు కాదు, ఇప్పుడు చందనం వృక్షాలు దొరుకుతుంది. ఇప్పుడు డబ్బులు కదా, మామూలు తప్పితే ఏమవుతుంది. ఇప్పుడు పుష్పట్టు మనోడే, అది ఎర్ర చందనం, ఇది మామూలు చందనం. పుష్పట్టు వేసే అమ్మేశాడు. అమ్మేశాడు, చక్కగా బిల్డింగ్లు అయ్యి కట్టేస్తున్నాడు. బాగానే ఉంది కదా సార్, సరిపోతుంది కదా. రాగి రేకు మీద ఏముంది, అందుకని ఇంకా ముందుకు వెళ్ళాడు సార్. వెళ్తే రాగి గని దొరికింది సార్. రాగి గని తవ్వుకున్నాడు. ఆదాని ఇంటి పక్కన ఇల్లు పెట్టాడు సార్. చాలు సార్. మళ్ళీ నిద్రపోయినప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది, ఏంటి ఆ విధంగా ముందుకు పోదాం, అదే కదా డైలాగ్. అందుకని ముందుకు వెళ్ళిపోయాడు. తీశాడు వెండి గని, మళ్ళీ సంపాదించాడు. అంబానీ ఇంటి పక్కన ఇల్లు కట్టాడు. నిద్రపోవచ్చు కదా సార్. కానీ మళ్ళీ ఆ విధంగా ముందుకు పోదాం అని మళ్ళీ ముందుకు పోయాడు సార్. ఈసారి బంగారం లేదు. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఇదే స్టోరీ. ఆ విధంగా ముందుకు పోదాం, మళ్ళీ ముందుకు పోయాడు. డైమండ్స్ దొరికి. ఆశకు అంతుందా పిచ్చి. ఇంకా ముందుకు వెళ్ళాడు. వెళితే ఒక గుహ తగిలింది. ఆ గుహ లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్తే అక్కడ ఎన్ని రకాల వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, మన మొత్తం మన నవరత్నాలు అన్నీ అక్కడే ఉన్నాయి. రకరకాలన్నీ జిగేలుమంటూ. అయితే ఒక ఆయన అక్కడ నెత్తి మీద ఓ పెద్ద చక్రం గిరగరా 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 తిరుగుతుంది. సార్ మీరు ఇక్కడ ఉన్నారు అంటే ఈ వజ్రాలు అవి కావాలని కొన్నాను. అది ఎలా తీసుకెళ్లాలో నేను చెప్తాను, కొంచెం దీన్ని అలా తీసి కింద పెట్టుకున్నాను అంతే. అది అలా పట్టుకుని ఇలా పట్టుకున్నాడు అంతే. అతుక్కుపోయింది అంతే. మనం రబ్బర్ బ్యాండ్ ఎన్ని వేసాము టక్కు పట్టుకుందా, టక్కును పట్టుకుందాడు తలకి. గిరగిరా గిరగిరా తిరుగుతుంది. అప్పుడు ఈడెవడైతే ఉన్నాడు అక్కడ, అప్పుడు అమ్మయ్య నీలాంటి దరిద్రుడి కోసమే ఎదురు చూస్తున్నాను నేను కూడా ఒకప్పుడు నీలాంటి నీచుకరణ గుర్తుగానే. ఇంకా ముందుకు పో అంటే ఇక్కడికి వచ్చి ఇరికిపోయాను. ఎప్పుడు వచ్చాననుకుంటున్నా తెలుసా, నేను కొత్త యుగంలో వచ్చాను రా. నీలాంటి దరిద్రుడు వస్తాడని చెప్తాను. థ్యాంక్స్ రా. నీలాంటి దరిద్రుడికి కూడా వచ్చే వరకు గిరగరా తిరుగుతూనే ఉంటుంది. నాకు తిట్టకూడదు కానీ అని తిట్టేసి గాలి పీల్చుకుని వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? అందుకని మనం ఊరి పెంచుకోకూడదు. ఎంత కావాలి బతికేకి, ఊరికే. మా ఫ్రెండే, నా క్లాస్మేట్, మంచోడు, చిన్నప్పుడు ప్రతిజ్ఞ చేశాడు, నేను ఏమైనా సరే చాలా సంపాదిస్తా, చాలా దేశాలు తింటా. మంచిదేగా. తిరిగాడు, సంపాదించాడు. హైదరాబాద్లో పెద్ద వెళ్ళా కట్టాడు. ఓ కారు చూపించి ఎంత ఉంటుంది అన్నాడు. మనకి ఏం తెలుస్తుంది ఇలా అన్నాను. అలాంటివి 5 పెట్టాలన్నాడు. 5 లక్షలు అన్నాడు. 25 లక్షలు అన్నాడు. ఊకు పెహ అంటారు అంటే తెలుసా? ఊళ్ళో పెళ్ళి కుక్కలాడేవాడు. నిన్న పొద్దున్న ఏడున్నాను మన కీలపట్టలో. అంటే మొన్న అసలు ఇంక ఒంట్లో బాగోక భోజనం లేటి 6కి ఎప్పుడో పడుకున్నా సాయంత్రం.